అనుకుంటారండి. బొలిశెట్టి గారు వినండి. ఆయన శ్రీనివాస్ గారు అంటే ఆయన అనుకున్నారండి. ఆయన అనుకున్నారు. బొలిశెట్టి గారు మీరు మాట్లాడండి. శ్రీనివాస్ గారు అంటే సేమ్ పేరు కదా, అది కన్ఫ్యూజ్ అయ్యారు. ఓకే ఓకే, మాట్లాడండి శ్రీనివాస్ గారు. బొలిశెట్టి గారు మీరే మాట్లాడండి. ఇప్పుడు ముందుగా ప్యానల్ మిత్రులకి డబుల్9 టీవీ యజమానికి మీకు అందరూ కూడా ప్రేక్షకులు నమస్కారం అండి. ఇప్పుడు యాక్చువల్ గా ఏంటంటే ఇప్పుడు ఆ మాత్రం కాన్ఫిడెన్స్ గా మాట్లాడకపోతే ఎవడు ఉండడు. విజయసాయి రెడ్డి నెంబర్ 2 వెళ్ళిపోయాడు, బాలినేని శ్రీనివాస్ బంధువు వెళ్ళిపోయాడు, సొంత చెల్లి వెళ్ళిపోయింది, అమ్మ వెళ్ళిపోయింది. ఇంకా నేను 30 సంవత్సరాలు ఏమంటానంటే పిచ్చోళ్ళు ఎవరు ఉన్నారా? పిచ్చోళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ మాట్లాడతాక చెప్పుకుంటారు. ఎవరు పార్టీ ఎవరు డొప్పాలు కొట్టుకుంటారు. ఇప్పుడు ఏం చేయలేదని అంటారు. 6 నెలల కాలంలో 3000 పెన్షన్ 4000 చేసాం. మీరు 2000 పెన్షన్ 3000 చేస్తాక వరం గారు చెప్పినట్టు మీకు 5 సంవత్సరాలు సరిపోలా. తల్లి వందలు ఎన్ని రోజులు ఇచ్చారు, అమ్మఒడి ఎన్ని రోజులు ఇచ్చారు, ఒకసారి లెక్క తీయమనండి. మీకు ఏది గుర్తొస్తే అప్పుడు బటన్ నొక్కుతో సిఎఫ్ఎంఎస్ అని ఇక్కడ మొత్తం డబ్బు అంతా మున్సిపాలిటీ నుంచి కానీ పంచాయతీ నుంచి కానీ ఎస్టీ ఎస్టీ సప్లై లోన్ నుంచి కానీ ఎక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు. ఇసుక అమ్ముకున్నారు. 20 సంవత్సరాలు మీరు ఏదైతే లెక్కరో మొత్తం బ్యాన్ చేసి మేము ఓటు అడుగుతా వస్తారన్న పెద్ద మనిషి అసలు మీరు దాంట్లో ఎలా వచ్చారు ఓటు అడుగుతాయి మీ ప్రజల్ని? మీరు ఇచ్చిన హామీలు ఏమన్నా అన్ని నిలబెట్టేశారా? రాజకీయాల్లో హామీ ఇచ్చినప్పుడు నిలబెట్టుకున్న ప్రయత్నం నాయకుడు చేస్తాడు. వెయిట్ అండ్ సీ, అంతేగాని ఎప్పుడు ఎలక్షన్ వచ్చేస్తుందా, 5 సంవత్సరాలు ఎలక్షన్ వస్తుందా, 6 నెలలకి ఎలక్షన్ వస్తుందా? పిచ్చిన కొడుకులు ఎవరు ఉంటే వాళ్ళు చెప్పాలి, వింటారు ఎవరు మీరు చెప్పు. ఎలక్షన్ ఎప్పుడు వస్తుంది వరం గారు? ఎలక్షన్ ఎన్నాళ్ళు జరుగుతుంది? 30 సంవత్సరాలు జరుగుతుందా, 5 సంవత్సరాలు జరుగుతుందా? ఏం మాట్లాడుతున్నారు? డిబేట్కి వచ్చినప్పుడు వాస్తవాలు చెప్పండి. ఎందుకు మనం ఓడిపోయాం? మేము 5 సంవత్సరాలు మదనపడ్డాం, ఓడిపోయాం, ప్రతిపక్షంలో ఉన్నాం. మాకు సభలో ఒక సీట్ ఉంటే అది కూడా లాగేసుకున్నారు. అయినా బయట పోరాటాలు చేసాం. మళ్ళీ వాళ్ళు గెలిచే అవకాశం ప్రజలు ఇచ్చారు, పరిపాలించే అవకాశం ఇచ్చారు. పరిపాలించనిచ్చి మేము అసమ్మతులైతే ప్రజలే దింపేస్తారు మిమ్మల్ని. మీలాగా మీరు చెప్తే ఇదే పరిస్థితి ఏం లేదు. 0-1కే ఆంధ్ర రాష్ట్రం అల్లాడిపోయింది. 0-2 అనేది మీ మైండ్ సెట్ కి ఈ రాష్ట్రాన్ని దోచుకుతున్నాం మొత్తం. ఇంకా మళ్ళీ 2 అనేది వస్తే ఇప్పుడు సార్ వరం గారు నేను ప్రజల్లో తిరుగుతున్నాను. నెగ్గిన తర్వాత కూడా ఇంట్లో పడుకోలేదు, గ్రీవెన్స్ కానీ లేకపోతే ప్రజల్లో కానీ వెళ్తున్నాం. అయ్యా మాకు రోడ్డు వేయండి, మాకు డ్రైన్లు లేవు, మాకు మంచినీళ్ళు ఇవ్వండి, మౌలిక సదుపాయాలు కల్పించండి, కరెంటు బిల్లు కడతాకు డబ్బులు లేవు, పంచాయతీ వ్యవస్థ అంతా సర్వనాశనం అయింది, మున్సిపాలిటీ డబ్బులన్నీ పట్టుకుపోయారు, కాంట్రాక్టర్లకి గవర్నమెంట్ నమ్మకం లేకుండా చేశారు, R&B రోడ్డు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదని రాష్ట్రం అంతా గొగ్గోలు పెడుతుంటే ఇవాళ అమ్మఒడి ఇచ్చాం, బొమ్మఒడి ఇచ్చాం, ఇవన్నీ అన్ని ఎవరికి ఇచ్చినా ఇవ్వకపోయినా రాష్ట్ర ప్రజలు మీరు ఏమి ఇచ్చినా మీకు ఓటు వేయలేదు కదా. ఇంకా మీరు ఏదో 2-0 చూస్తారో ఏంటి చూసేది? మీ 1-0 చూసాం మీ విశ్వరూపం, ఇంకా 2-0లో మేము చూపిస్తాం. మీరు 1-0 చూసారు, ఇప్పుడు మేము వచ్చిన తర్వాత 2-0 చూపిస్తాం. ఇంకా అవన్నీ మాట్లాడద్దు. మీరు చేయదలుచు చేయండి. ప్రజల న్యాయ నిర్ణేతలు, ప్రజలు తీర్పిస్తే మేమైనా ఇంటికాడ పడుకుంటా, మీరైనా ఇంటికాడ పడుకోవాలా. నేను 30 సంవత్సరాలు పరిపాలిస్తానంటే 5 సంవత్సరాలు కొట్టేస్తే మళ్ళీ 30 సంవత్సరాలు మీరు పరిపాలిస్తారు అంటే మతి ప్రేమించి అధికారం దూరం అయ్యి డబ్బు దగ్గరికి వస్తే మానేసింది. ఇప్పుడు మీ తాడేపల్లి ప్యాలెస్ కానీ మీ మంత్రులలో కానీ ఖనిజాలు ఎవరికి రాయించుకున్నారు? మీరు ఏదైతే గ్రానైట్ కొండలు ఎవరు దొబ్బేశారు, ఇసుక ఎవరు అమ్ముకున్నారు, లెక్కర్ ఎవరు సప్లై చేశారు, ఎక్కడ మీరు డిజిటల్ ట్రాన్సాక్షన్ ఎందుకు పెట్టారు, ఎందుకు పెట్టలేదని అడుగుతా ఉన్నా. మీ దగ్గర సమాధానం లేదు. సభలో చెప్పండి వచ్చి, ఏం తప్పులేదు. మేము చెప్పలే, ఒక మనిషి కూడా లేడు మాకు. బయట మేము మీటింగ్లు పెట్టలేదా, మేము పోరాటాలు చేయలేదా, తెలుగుదేశం చేయలేదా? చెప్పండి. అంతేగాని 2-0 చూస్తారంటే ఏంటి చూస్తారు? మీ ముందు ఏటు వెళ్ళిపోయాడు, బాలినేని శ్రీనివాస్ బంధువు వెళ్ళిపోయాడు, మీ సొంత రక్త సంబంధం చెల్లి వెళ్ళిపోయింది, అక్కగారు వెళ్ళిపోయింది, లేదా అమ్మ వెళ్ళిపోయింది, బాబాయ్